అందరికీ ప్రభు పేరిట వందనములు తెలియపరుచుకుంటూ నేటి ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకొని మనం ఆరాధన ఆరంభించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ యొక్క సన్నిధిని మాకు తోడుగా నుంచి మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగాన్ని ధ్యానించనైంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి ప్రభువా, మా యొక్క జీవితములలో అవసరమైనటువంటి మార్పులు తెచ్చుకొని మీ రాకడ పర్యంతం మీ కొరకు ఎదురు చూస్తూ మా జీవితములు సరి చేసుకుని కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియులారా, ఒక పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. జీవ నదిని నా హృదయంలో ప్రవహింప చేయమనే పాట పాడి మనం ప్రభుని ఆరాధిద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఆమేన్ హల్లెలూయా ఆమేన్, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. మంచిది ప్రియులారా, నేడు మనం ధ్యానించుకునేటటువంటి అంశము బాప్తిస్మము, అంటే క్రీస్తుతో కూడా మృతి చెందుట మరియు తిరిగి లేచుట. ఫ్రెండ్స్, ఈ లోకంలో అంటే ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు, మనుషులు ఉంటారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో కొద్ది మందిని మనం కలిసినప్పుడు సత్యంలోనికి మనల్ని నడిపించటం కంటే విమర్శనాత్మకమైన ధోరణితో మన జీవితాలను నాశనం చేసే వ్యక్తులు కూడా ఈ లోకంలో లేకపోలేరండి. మనం ఎంతగా నమ్మినప్పటికీ కొన్ని సందర్భాలలో ఇది మానవ సహజం, ఎందుకంటే స్వార్థంతో కూడినటువంటి ప్రజలు. రెండవది, ఎవరైనా ఆనందంగా ఉంటున్నప్పుడు వారు మంచి కోరుకునే వ్యక్తులు ఉంటారు, అదే రకంగా చెడు కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారండి. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము అంటే బైబిల్, ఇందులో తప్పుడు వెతికినటువంటి వాళ్ళు ఉన్నారు,
గ్రహించి దాని ప్రకారం జీవించిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఒక సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించగలిగినటువంటి ఒక చాయిస్ అంటారు, నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాన్ని ప్రతి వ్యక్తికి దేవుడు కల్పిస్తాడు. నేను తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విషయాలలోనైనా కూడా నేను తీసుకున్నటువంటి నిర్ణయము, నా చాయిస్ నా భవిష్యత్తులో నన్ను కాపాడుతుంది. లేదా నేను తప్పుడు నిర్ణయం కనుక తీసుకున్నట్లయితే అది నన్ను వేరే మార్గంలోకి నడిపించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ బైబిల్ అంతా కూడా ఈ లోకం గురించి మాట్లాడటం కంటే ఎక్కువగా ఈ శరీరం ఆత్మ నుంచి వేరైనప్పుడు అది ఎక్కడ ఉంటుందన్న విషయంలోనే ఎక్కువగా బోధిస్తుంది. కానీ దంత గ్రహించటం కూడా అంత సులభం కాదు. నన్ను తప్పుడు మార్గంలో బోధించేవాళ్ళు, మార్గంలో నడిపించేవాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ ఈ ఒక వాక్యంలో ఈ బాప్తిజం అన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తులు గ్రహించవలసినటువంటి విషయం. ఉదాహరణకి యేసు ప్రభువును కొద్దిమంది ఆరోగ్యం ఇవ్వటం కొరకు ఆయన దగ్గరికి రావచ్చు. అంటే ఒక జబ్బులు పోవటం కొరకు, లేదా సమస్యలలో ఉన్నప్పుడు మా సమస్యను యేసయ్య దూరం చేస్తాడని రావచ్చు. లేదు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఆయన దగ్గరికి వస్తే నాకు ఉద్యోగం దొరుకుతుంది అని రావచ్చు. అలా ఆయన దగ్గరికి వస్తే ఇవి దొరుకుతావని చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి. అది ఒకటి. అయితే యాక్చువల్గా యేసు ప్రభువును అంగీకరించినంత మాత్రములో ఆయనను సంపూర్ణంగా నేను అంగీకరించినాను అన్నది వాస్తవం కాదు. ఓకేనండి, నేను యేసు ప్రభువుని ఒప్పుకుంటానండి. నో, ఇక్కడ కొన్ని క్రియలు అన్నవి జరగాలి. అంటే ఏది చేసినా మీరంటే నాకు ఇష్టం అండి, నేను మీకు భోజనం పెడతాను అన్నంత మాత్రంలో కాదు, భోజనం వడ్డించినప్పుడే దానికి సంపూర్ణం అవుతుంది. అదేవిధంగా క్రీస్తును ఒకరు అంగీకరించిన తర్వాత ఆ యొక్క క్రీస్తుకు నేను సంపూర్ణంగా నా హృదయంలో స్వీకరిస్తున్నాను అనటానికి ఈ లోక సాంప్రదాయ ప్రకారంగా అంటే ఒక వాక్యానుసారమైనటువంటిది బాప్తిజం అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారండి. బాప్తిజం అనే కార్యక్రమం అంటే నేను యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నేను నిజంగా ఆయనలో జీవిస్తాను, ఆయనతో జీవిస్తాను, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా నిత్యరాజ్యంలో కూడా ఆయనతో ఉంటానని అన్నప్పుడు దానికి నిదర్శనంగా సంఘం ఎదుట నేను బాప్తిజము తీసుకోవాలి. ఇది ఎవరిని బలవంతం చేసేది కాదు. అది నా స్వేచ్ఛ, నాకు దేవుడిచ్చినటువంటి స్వతంత్రం. ఆ నిర్ణయం నాది. అందుకని ఏ దైవ సేవకుడైనా ఒక వ్యక్తికి ఆడమగ ఎవరైనా ఉండొచ్చు, బాప్టిజం ఇచ్చే ముందు తప్పకుండా వారిని అడిగి ఇస్తాడు. అది కూడా మామూలుగా ఈ బాప్టిజం తీసుకోవటం నీకు ఇష్టమేనా, నిన్నెవరైనా బలవంతం చేశారా అని తప్పకుండా సంఘం ఎదుట ఆయన ఒప్పుకుంటారు. సరే, అంత జరిగినా కూడా ఇంకా విమర్శ ఏంటంటే మళ్ళీ వాళ్ళకు రేపు ఎల్లుండు మళ్ళీ ఏమనొచ్చు, నన్ను బలవంతం చేసినారని, అది ఆ వ్యక్తికే విడిచిపెడదాంలేండి. సరే, అసలు ఈ బ్యాప్టిజం ద్వారా జరుగుతున్నటువంటిది ఏమిటి అని అంటే ఇది బ్యాప్టిజం నీళ్ళ ద్వారానే కదండి జరుగుతున్నది. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ నీళ్ళ ద్వారా జరిగే క్రియనే మరో రకంగా మారుతుంది. ఏ విధంగా అని గనక మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మాట్లాడినట్లయితే 1 నుంచి 14 వరకు చూస్తే ఏ రకంగా నేను 2వ వచనం నుంచి ఆరంభిస్తున్నాను. అట్లనరాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలాగూ జీవింతుమో ప్రశ్న ఉందండి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరమును ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందితిరని మీరెరగరా. ఏమవుతుంది అనంటే యేసు ప్రభు మరణించినాడు, 3 దినములు సమాధిలో ఉన్నాడు, పునరుద్ధానుడైనాడు, ఆరోహణమైనాడు. ఇప్పుడు ఎవరైతే ఆయనను ఇతని ద్వారా నాకు పాపములకు విడుదల ఉంది అని గ్రహిస్తారు వారికి మాత్రమేనండి. ఇదే ఏదో మీరు ఆయన అందరికీ ప్రభు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ నేను ఆయనను అంగీకరించి స్వీకరించినప్పుడు నేను చేయవలసిన పని ఏమిటంటే నేను ఆయన మృతి ఏ మధురంగా మృతి పొందినాడో అదే విధంగా నేను ఆయనను అంగీకరించి ఆయన నా పాపముల నిమిత్తమే కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టాడని నేను అనుకున్నప్పుడు ఆయన మరణాన్ని నేను అనుభవించాలి. అంటే శారీరకమైనటువంటి మరణం కాదండి, నేను ఏదైతే పాప జీవితం అన్నది జీవిస్తుంటున్నానో దానిలో నేను చనిపోవాలి. ఇప్పుడు నేను నూతనంగా మరొక ఆత్మతో మరొక ఆలోచనలతో నేను ముందుకు రావాలి. అందుకే నా పాత వ్యక్తి మరణిస్తాడు. ఎలా మరణిస్తున్నాడంటే
ఈ బాప్తిజం అనేటటువంటి కార్యక్రమము ద్వారా క్రీస్తు యేసులోనికి బాప్తిజం తీసుకుంటాడు. అప్పుడు పాత వ్యక్తి ఒక్కసారి ఆయనలో మరణించిన తర్వాత పాత ఆలోచనలన్నీ లేవండి, పాత పాపపు జీవితము లేదు. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి జీవితము జీవించబడి ఉన్నది. ఇప్పుడు నేను నూతనమైనటువంటి అదే శరీరము, అదే ఆకారము, ఇవన్నీ అవే, కానీ నా పాపముల నుండి నాకు విడుదల కలిగినది. ఓకే, ఇప్పుడు అది ఎలా జరిగింది? నేను బాప్తిజం తీసుకొనుట ద్వారా క్రీస్తు యేసులోనికి నేను మరణం పొందినది. క్రీస్తు యేసుతో మరణించడం జరిగింది. ఇప్పుడు తిరిగి నేను బయటకు వస్తున్నాను కదా, లేస్తున్నాను కదా. ఇక ఈ వ్యక్తికి పాపంతో లేడు. నేను తల్లి గర్భమందు జన్మించినప్పుడు నేను పాపిగా జన్మించినాను. ఇప్పుడు తల్లి గర్భం నుంచి కాదు, కానీ క్రీస్తు యేసుతో కూడా మరణించి తిరిగి లేచుట ద్వారా నేను నూతనం చేయబడ్డాను. ఇది కంపల్సరీ. అలాగని చెప్పి ఏదో బలవంతంగా ఎవరో చేస్తున్నారు అన్నది కాదు. ఇక్కడ యాక్చువల్గా జరుగుతున్నది పౌలు గారు మనకు ఈ రోమా పత్రికలు వివరిస్తారు. అందుకే అంటున్నాడు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవిద్దాం. అంటే ఏంటి? క్రీస్తు యేసుతో కూడా నువ్వు మృతి చెందావు. తిరిగి ఆ యొక్క క్షణాలే, నిమిషమా, మేబీ సెకండ్స్లో కౌంట్ చేసుకున్నాం. అభిషేకింపబడిన దైవ సేవకుడు లేదా దేవుడిచే అనుమతి పొందినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికి బాప్తిజం ఇచ్చినప్పుడు సంపూర్ణంగా, అంటే నీటి ద్వారా నీళ్ళలో దిగినప్పుడు బాప్తిజం పొందిన తర్వాత పైకి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఆ మార్పు అన్నది జరుగుతుంది. ఇక్కడ ప్రశ్న ఏం రావచ్చు అంటే, మరి కొన్ని సందర్భాలలో బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా వారి జీవితంలో ఎటువంటి మార్పులు ఉండవు కదా అండి అని అంటే, అది కేవలము ఏదో ఒక క్రియ జరిగించటం కొరకు తీసుకున్నప్పుడు అలా జరుగుతుందండి. వాస్తవానికి ఆయనలోనికి బాప్తిజం పొందిన మనము నిజానికి ఆ నూతన జీవితం జీవించే కృప దేవుడు ఇస్తాడు. అంతేకాదు, ఇప్పుడు ఈ ప్రశ్న ఏంటి అంటే, వ్యక్తిగతంగా ఎవరికి వారు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడి క్రీస్తుతో కూడా నువ్వు మరణించినట్లయితే అసలు నువ్వు పాపము చేసే అలవాటు నీకు ఎట్లుంటుంది అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. ఇది వ్యక్తిగతం, ఇతరుల గురించి కాదు. ఇతరుల గురించి ప్రశ్నించమంటే చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? పాపము విషయమై చనిపోయిన మనము, తనను కూడా కలుపుకుంటూ, ఇక మీదట ఎలాగూ దానిలో జీవితము. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితరని మీరెరుగరా. అంటే ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుతారో ఆ రోజున, ఆ సమయంలో, ఆ నిమిషములలో అప్పుడే ఇతను పాపరహితంగా చేయబడతాడు. ఎందుకంటే పాపరహితంగా చేయబడుతున్నాడు అనంటే, నేను మరణించినప్పుడు నేను చాలా వరకు, అంటే కోరుకునేది సుఖాన్ని కోరుకుంటాం కదండి. ఒకవేళ అసలు మరణముల తర్వాత ఈ పరలోకము నరకము ఉందా అండి? ఉందా లేదా ఎవరం చూపలేమండి, కానీ ఉంది. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచన, ఆత్మ ప్రేరేపణ ద్వారా. ఈ లోకము పర్మనెంట్ కాదు. నిత్య రాజ్యం అంటూ ఒకటి ఉంది. నిత్య రాజ్యం అంటే ఇట్ ఇస్ ఎ పర్మనెంట్. అది పరలోకమా నరకమా? కానీ పరలోకంకి వెళ్ళాలి అని అంటే పాపరహితంగానే వెళ్ళాలి. కాబట్టి క్రీస్తు యేసు ద్వారా నిత్య రాజ్యాన్ని, పరలోక నేనే మార్గమును, సత్యమును, జీవమును కూడా. మార్గము నేనే, నా ద్వారా మీరు వెళ్ళాలి. మార్గమును, సత్యం, అది సత్యం. జీవం ఏంటి? ఈ టెంపరీగా జీవిస్తున్నటువంటి ఈ జీవితం కాదు, నిత్యరాజ్యం. కాబట్టి ఆయనతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఆయన కూడా లేచి చూపించినాడు కదా మనకి. అలా దాని కొరకే ఈ బాప్తిజం అన్నది అవసరమండి. ఇక్కడ దానిని నేను అంత సులువుగా తీసివేయకూడదు. అసలు అది ఏది, దాని గురించినటువంటి కామెంట్స్ చేసేటప్పుడు కూడా కొద్దిమంది సరే అమాయకంగా ఏదో నానా రకాలుగా మాట్లాడుకుంటున్నప్పటికీ వాక్యానుసారమైనది ఏంటిదనంటే, నేను బాప్తిజం తీసుకున్నప్పుడు నాలో ఈ మార్పులు రావాలి. ఈ బాప్టిజం ద్వారా నేను నూతనంగా చేయబడతా ఉంటున్నాను. ఇంకేం జరుగుతూ ఉందండి? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినం, చూడండి, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాటి పెట్టబడితిమి. ఇది పబ్లిక్గా జరుగుతున్నటువంటిది, అంటే పూర్తిగా సమాధులు చేయబడటం కాదు, కానీ నా అంతరంగంలో, నా ఆలోచనలో, నా ఆత్మలో ఇంతకుముందు నేను పాపిగా జన్మించినాను. ఇప్పుడు ఆ పాప జీవితం నుండి నేను విడుదల పొందుతున్నాను. ఇందులో గొప్ప ఆధిక్యత దేవుడు మనకిచ్చినాడు. అందుకనే స్టార్టింగ్లోనే
6వ అధ్యాయం ఇందులోనే 1వ వచనంలో కృప విస్తరింపవలనని పాపము మందే నిలిచి ఉందమా. 2 ప్రశ్నలేనండి. అలాగైతే ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అంటే, కృప అంటే నేను శిక్షకు పాత్రుడనై ఉన్నప్పటికీ ఆ కృప నన్ను ఇందులో నుంచి విడుదల చేసింది. కృప, నేను శిక్షకు పాత్రుడను, కానీ ఆ కృప అన్నది ఏం చేసింది? నన్ను పక్కకు తోసుకొచ్చింది. దేవుడు కృప కలిగి నన్ను క్రీస్తు ద్వారా పక్కకు తీసుకొచ్చినాడు. అంటే కృప ఎంతగా విస్తరిస్తుంది, చాలా ఉంది కదంటే నేను ఇంత పాపం చెయ్యాలనా అని అడుగుతున్నాడు. లేదండి, కృప విస్తరింపవలనని పాపము యందు నిలిచి ఉందమా, నిలిచి ఉండకూడదు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్క జీవితంలో చూడండి, సామాన్యంగా ఈ యొక్క బాప్తిజం అన్నది సంఘములో యవ్వన బిడ్డలకు ఇస్తూ ఉంటుంటే ఒక మ్యాచ్యూరిటీ లెవెల్స్, అవగాహన కలిగినటువంటి యవ్వన బిడ్డలకు ఇస్తూ ఉంటుంటారు. అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే, నేను యాక్చువల్గా దైవము, సజీవుడైనటువంటి దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అన్న విషయాలను నేను ఆలోచించుకొని సరి అయిన మార్గాన్ని నేను ఎన్నుకున్నప్పుడు, కానీ నా యొక్క అనుభవంలో నేను యవ్వన బిడ్డగా ఉన్నప్పుడు నేను ఆ మార్గాలు నేను వెతుకుతూ ఉంటున్నప్పుడు తప్పుడు మార్గంలో నన్ను నడిపించే వాళ్ళు కూడా లేకపోలేరు. నేను జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ బ్యాప్టిజం తీసుకుంటున్నప్పుడు నేను ఇలా మారుతూ ఉంటున్నాను. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. రైట్, ఇక్కడ జరిగింది కదండి. అయితే యాక్చువల్లీ నేను బాప్టిజం పొందటం ఇవన్నీ ఏదో ఒక ఈవెంట్ మాదిరిగా జరుగుతూ ఉంటాయి కొద్దిమందికి. కానీ ఆధ్యాత్మికంగా ఆత్మనేత్రములతో చూసినప్పుడు ఒక వ్యక్తి బాప్తిజం తీసుకుంటున్నప్పుడు నీళ్ళలోకి నా మునిగాడండి, చెరువు ఏదో ట్యాంక్ పక్క పెట్టి అదృశ్యంగా ఏం జరుగుతూ ఉంది? ఆ ఇండివిజువల్ ఎవరైనా ఉండొచ్చు, ఆయన యాక్చువల్లీ పాపపు స్వభావం ఏదైతే ఉందో అది పాత పెట్టబడదు, అయిపోయింది కదా దాని పని. ఆ స్వభావం ఏదైతే ఉందో స్వభావం ఏంటి? స్వార్థము, ఇవన్నీ, ఇక వ్యసనాలకు బానిసలు, అవన్నిటిని పాత పెట్టబడ్డాయి. ఇప్పుడు అవన్నీ లేవు అక్కడ. నేనేం చేసినాను? నీళ్ళలో మునిగినప్పుడు, ఉదాహరణకి నా ఒంటికి నేను సబ్బు రాసుకున్నాను అనుకుందాం. సబ్బు రాసుకొని నీళ్ళలో మునిగినప్పుడు నేను పైకి లేచినప్పుడు అక్కడ అన్ని కొట్టుకొని పోతుంది కదా, ఆ నురగంతా పోతుంది కదా. అదే విధంగా ఆ పాప స్వభావం అనేది కొట్టుకొని పోయింది. ఇప్పుడు కొత్తగా బయటికి వచ్చినాను. అసలు ఈ మార్పు నాలో ఇతరులు గమనించాలి. కానీ నేనే స్వార్థ హృదయంతో ఏదో ఇతరులను నమ్మించడం కొరకు చేసినాను అనుకోండి, దాని ఆశీర్వాదం నేను పొందుకోకపోవచ్చు అండి. నేను బాప్టిజం పొందేదాను, నేను స్వభావ సిద్ధంగా నూతన పరచబడ్డాను. అలాగని నేను పరిశుద్ధుడును అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం జీవిస్తున్నటువంటి ఈ లోకంలో అనేకులు మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. బట్ వాస్తవం ఏంటి? నీవు నూతన పరచబడ్డావు. పాపపు స్వభావము కలిగినటువంటి ఆ XYZ వ్యక్తి సమాధి చేయబడ్డాడు. దానికి ఇంకా క్లారిఫికేషన్ ఏమిస్తున్నాడు? చనిపోయిన వాడు పాప విముక్తులని తీర్పు పొంది ఉన్నాడు. ఎవరు చనిపోవటం అంటే, ఇప్పుడు ఒక చనిపోయినటువంటి వ్యక్తి ఏం చేసేటటువంటి అవకాశం ఏం లేదు కదండి. కాబట్టి ఆ బాప్టిజం ద్వారా చనిపోయినటువంటి వ్యక్తి పాప విముక్తుడు. అగైన్ ఇతనిని చెడగొట్టడానికి అపవాది అన్నవాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, ఆ పాప విడుదల పొందటానికే ఈ యొక్క బాప్టిజం అనేది ఉంటుంది. దానికి ప్రాముఖ్యతనివ్వాలి. అది సరి అయినటువంటి సమయంలో కూడా బాప్టిజం తీసుకోవాలి. దాని తర్వాత బాప్టిజం తీసుకున్న వారికి మాత్రమే ప్రభు శరీర రక్తంలో పాలు పంచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ప్రభు బలలో పాలు పంచుకొని ఎవరైతే క్రీస్తును విశ్వసించి సంఘం ఎదుట ఒప్పుకొని బాప్తిజం తీసుకొని సంపూర్ణ సభ్యత్వం పొందుతారో కేవలం వారికి మాత్రమే ఈ యొక్క ప్రభు బలలో అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ 12వ వచనానికి వస్తున్నాను. సరే, 11 కూడా చూద్దాం. అటువల మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొని, ఇది ఒక ఆధిక్యత.
పాపము విషయం నాకు సంబంధించింది కాదు, అది నా సబ్జెక్ట్ కాదు, దూరం ఉంటుంది. కానీ దేవుడి విషయం, పాపం నుంచి నేను విడుదల పొందినాను కాబట్టి నేను దేవుడి మనుష్యునే. బట్ జీవిస్తున్నది ఎక్కడండి? దేవుడితోనే. ఎక్కడ ఉంటున్నాము? ఈ లోకంలో ఉంటున్నాను. నేను ఈ లోకాన్ని విడిచినంత వరకు ఈ లోకంలో ఉండక తప్పదు. ఈ లోకములో నానా విధములైనటువంటి ఆశలు నా అంతట నేనుగా ప్రేరేపణ కలిగించుకోవచ్చు, ఇతరులు కూడా నన్ను ప్రేరణ కలిగించవచ్చు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 11వ వచనం వరకు అని చెప్పి 12వ వచనంలో ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏమండి? పాపమును ఏలనీయకుడి. నన్ను తిరిగి పాపము పట్టుకునే అవకాశం ఉంది. అదండి. కాబట్టి ఇక్కడ ఒక దృఢ నిర్ణయము, దృఢ నిశ్చయత ఒక వ్యక్తి తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా ఇది ఒక ఇండివిజువల్కి సంబంధించిందే. ఈ బాప్తిజం కార్యక్రమము ఎలా తీసుకుంటున్నారు అది ప్రతి ఒక్కరికి అవసరం, క్రీస్తును విశ్వసించిన వారికి. అక్కడ అంటే డైరెక్ట్గా వచ్చి నేను బాప్టిజం తీసుకుంటాను అని అంటే అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు? ఫస్ట్ నేను ఆయన యందు విశ్వసించాలి, నమ్మాలి. నా పాపముల నిమిత్తమే ఆయన కల్వరి శిలువ పైన ప్రాణం పెట్టాడని నేను విశ్వసించాలి. సంఘం ఎదుట ఒప్పుకోవాలి. కొంత సమయం తీసుకొని నా సిద్ధపాటు అవసరం. తదనంతరం నేను బాప్టిజం తీసుకోవాలి. తర్వాత సంఘం ఎదుట అందరితో ప్రభు బలలో నేను పాలు పొందాలి. అప్పుడు ఈ సిస్టమ్ అవుతుంది. కానీ ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక హెచ్చరిక ఏంటి? ఇప్పుడు నేను పరిశుద్ధుడని అయినాను కదా, బట్ దురాశలు అంటున్నాడు. శరీర దురాశలకు లోబడినట్లుగా పాపమును ఏలనీయకుడు. నాలో రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆత్మీయ జీవితం ఒకటి ఉంది, పాప జీవితం ఒకటి ఉంది. పాప జీవితం అయిపోయింది, కానీ అది నా ప్రీవియస్ గతం. వాడు నా యొక్క వ్యసనాలకు వాడికి తెలుసు. తిరిగి నేను అందులో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి మనం గమనించినట్లయితే చూడండి, ఒక వ్యసనానికి బానిస అయినటువంటి వ్యక్తి కొన్ని సందర్భాలలో ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆలోచించి కాదు, ఆవేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలకు నేను బాప్టిజం తీసుకుంటాను అదే అని వస్తాడు. తిరిగి కొన్ని రోజుల తర్వాత ఏదైతే గతంలో వ్యసనానికి బానిస అయినాడో దాన్ని విడుచుకోలేకపోతాడు. ఆ అర్జ్ అన్నది, ఆ కోరిక అన్నది నేను బలవంతంగా ముందుకు తోస్తూ ఉంటుంది. ఏం కాదు నువ్వు తాగు, తిను, ఏదో వాటెవర్ అది అన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే, అది మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి చెప్తున్నాడు, హెచ్చరికండి. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇక్కడ నాలో జరగవలసినటువంటి మార్పుల గురించి మనకు హెచ్చరిస్తుంటున్నాను. బాప్తిజంలో ఉండేటటువంటి ప్రత్యేకత. ఇక యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండా ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంటే ద్వేషించటం, ప్రాణమును ద్వేషించటం అని అంటే నేను చనిపోవాలి అని అనుకోవటం కాదండి. నా ప్రాణమును అంటే ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దాని యొక్క వివరణ అనుభవజ్ఞులు ఏం చెప్తారంటే, అనేకమైనటువంటి కోరికలు ఉంటావండి. ఒక మానవుడిని యాక్చువల్గా చెడగొట్టేటి ఏంటి అండి? నేను తీసుకునేటటువంటి నా కోరికలు, నా నిర్ణయాలు ఏంటవి? నా శరీరాన్ని పాడు చేయటానికి ఎన్నో కోరికలు నేను కలిగి ఉండవచ్చును. మంచివి కూడా ఉండవు. ఏమంటే ఉదయం లేచినప్పుడు నీళ్ళు తాగాలి, టీ తాగాలి, కాఫీ తాగాలి, అటువంటి ఆలోచనలు రావటం సహజమే. కానీ దాని ప్లేస్లో నేను వేరే ఏదో తీసుకోవాలని దురాశ అంటున్నాడు కదండి. ఈ దురాశ అన్నది ఎప్పుడైనా కూడా నీతిమంతుడి ద్వారా రాదు.
అపవిత్రుడి ద్వారానే వస్తుంది. నన్ను పాడు చేయాలనేటటువంటి ఆలోచనలు ఇన్విజిబుల్ థాట్స్, ఆలోచన నాకు కనపడవు. నాకు తెలియకుండానే నా మనసులో ఎవడో నన్ను ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. నీకు ఇటువంటి కోరికలు ఉండవు, ఇది చేర్చుకో, ఏముంది జీవితంలో ఎంజాయ్ చేసేమని. అవి కాదు. అలా చేసుకుంటూ నేను దరిదాపు అత్యధికంగా ఆధ్యాత్మిక పరిశుద్ధమైనటువంటి జీవితమున కంటే ఎక్కువగా పాప జీవితమునకు నేను వెళ్ళిపోతాను. కాబట్టి నేను దానికి దూరంగా ఉండాలి అంటే నా పాప జీవితం నేను చనిపోవాలి. ఇప్పుడు గోధుమ గింజ గురించి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినాడండి యేసుప్రభు అంటే, యేసుప్రభు వాడినటువంటి ఉదాహరణలన్నీ భూలోకమైనటువంటి ఉదాహరణ. ఆ రోజులో ఉండేటటువంటి వ్యవసాయము, పక్షులు, జంతువుల గురించి మాట్లాడినాడు. ఒకవేళ ఈ రోజులల్లే కనుక యేసుప్రభు ఉన్నటువంటి జీవితం ఉండింటే ప్రస్తుతం ఉన్నటువంటి ఉదాహరణలలో అంటే సాఫ్ట్వేర్, కంప్యూటర్స్, వెహికల్స్ వీటి మీద ఆ రోజు కూడా అంతా జంతువుల గురించి అంటే నాకు అర్థం అవటం కొరకు. కానీ మంచి ఉదాహరణ లేకుండా యేసుప్రభు ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి గోధుమ గింజ చావకుండా ఉంటే ఎలా ఉంటుంది? చచ్చిపోయింది, భూమిలో పడేది, చచ్చిపోయింది. కానీ ఆ యొక్క గోధుమ గింజ ఏదైతే చనిపోయిందో చనిపోయినందుకే అది విస్తారంగా ఫలించింది. చనిపోయకుండా ఉంటే వచ్చేది కాదు కదండి. కాబట్టి ఆ మరణము అన్నదానికి సాదృశ్యం ఇక్కడ యేసు ప్రభు పౌలు గారు మనకు ఈరోజు వివరిస్తున్నాడు. గోధుమ గింజ చావకుండా అంటే యేసు ప్రభు అన్నాడు. పౌలు గారు ఏమన్నారు? ఆ గోధుమ గింజల ప్లేస్లో నన్ను పెట్టి నేను బ్యాప్టిజం కార్యక్రమం ద్వారా పాత స్వభావం చనిపోయింది, ఇప్పుడు నూతన స్వభావంగా నా పాత స్వభావం ఏమిటి? ఈర్ష్య, ద్వేషము, కోప అవన్నీ ఇప్పుడు విస్తారంగా ఫలించటం ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతి. దీని మూలంగా ఇతరులు బెనిఫిట్ అవుతూ ఉంటున్నారు, నేను కూడా బెనిఫిట్ అవుతూ ఉంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ బ్యాప్టిజం అనేటటువంటి కార్యక్రమం చాలా అంటే అవసరం. ఇది ఏదో ఇక్కడ చూడండి, అంటే ఎవరు నీకు బాప్టిజం ఇస్తున్నారు అన్నది ఒక అభిషేకింపబడిన దైవ సేవకుడు ఎవరు కూడా నీ యొక్క అభిప్రాయం, నీ యొక్క ఇష్టం లేకుండా ఎవరు నీకు బాప్టిజం ఇవ్వరు. కనుక ఫ్రెండ్స్, ఈ యొక్క బాప్తిజమానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను మనం ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అంత మాత్రమే కాకుండా 29వ కీర్తనలో కనుక చూసినట్లయితే 29వ కీర్తన చూడండి. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యమును యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమ గల దేవుడు. ఇవన్నీ యెహోవా గురించి వివరిస్తూ 11వ వచనములో ఏమంటాడంటే, తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగచేసి వారిని ఆశీర్వదిస్తాడండి. ఈ ఆశీర్వాదం అనే తృప్తిని దేవుడు నాకు ఇస్తాడు. నేను ఆనందంగా ఉన్నాను. దురాశలలో ఉండేటటువంటి వ్యక్తికి ఎప్పుడు కూడా సమాధానం ఉండదండి. ఈ దురాశల నుంచి నన్ను దేవుడు దూరం చేస్తాడు. ఇక ఆది కాండంలో కూడా చూసినట్లయినా, ఆది కాండము 7వ అధ్యాయం 11 నుంచి చూస్తే, నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విడువబడి. ఇది మనకు తెలుసు. యెహోవా నోవాహుతో చేసినటువంటి ఒక వాగ్దానము, ఆయనకిచ్చినటువంటి పని, ఒక ఒప్పందాన్ని. ఇది కూడా చెప్పాలి అంటే యావత్ ప్రపంచం అంటే అప్పుడు ఉన్నటువంటి యావత్ లోకమంత ప్రజలందరూ కూడా జలములో, ఆ యొక్క జలమయములో మునిగిపోయినారు. ఒక్క కుటుంబం. ఇక్కడ బాప్తిజమానికి సాదృశ్యంగా ఈ యొక్క రెఫరెన్సెస్ మనకి ఇవ్వబడింది. నోవాహు, అతని భార్య, కొడుకులు, కోడళ్ళు, కొన్ని జంతువులు, ఇప్పుడు వీళ్ళంతా కూడా పవిత్రంగా చేయబడ్డారు, పరిశుద్ధులుగా మిగిలిపోయినారు. కాబట్టి బ్రతికి బయటపడ్డారు. మరి ఇప్పుడు కొత్తగా ఎంతమంది ఉన్నారండి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు? నోవాహు కొడుకులు, కోడళ్ళు, నోవాహు భార్య. ఇప్పుడు పాపి లేడు అక్కడ. పాప స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు లేరు ఇప్పటి వరకు అయితే. అంటే ఈ యొక్క కుటుంబం తప్ప అందరూ వెళ్ళిపోయినారు.
మరి ఇప్పుడు మళ్ళీ పాపం ఎలా స్టార్ట్ అయిందండి? అది పౌలు గారు మనకు జ్ఞాపకం చేసినారు. శరీర క్రియ దురాశలు మీలో ఏలనీయకుడి. అది మళ్ళీ మనుషులు ఉన్నటువంటి వ్యక్తులలో. కాబట్టి మనలో కూడా అటువంటి స్వార్థంతో కూడినటువంటి దురాశలతో కూడినటువంటి కోరికలు కలిగే అవకాశం ఉంది. నేను బాప్టిజం తీసుకున్నానండి, ఐఎమ్ హోలీ అనుకోవడానికి వీలు లేదండి. ఈ యొక్క కోరికలు అన్నవి ఎప్పుడు నాలో కలుగుతావో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, బాప్తిజంకి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వాలి. మన ఇంట్లోనే కనుక ఇంకా బాప్తిజం తీసుకొని పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే దాని ప్రాముఖ్యత నేర్పాలి. దాని గురించినటువంటి స్టడీస్ చేయండి. దైవ సేవకుల ద్వారా దానికి సంబంధించినటువంటి విషయములు తెలుసుకోండి. దానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత ఇచ్చి క్రీస్తుతో కూడా మృతి చెంది తిరిగి లేచే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీతో కూడా ప్రభువా పాతి పెట్టబడి తిరిగి లేచే కృప మీరు మాకు ఇచ్చి ఉంటున్నారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఇంకను ప్రభువా బాప్తిజం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధంగా ఉండుటకును పాపము వారిని ఏలనీయకుండా ఉండు కృప చూపమని, ఇంకా తీసుకోవడానికి సిద్ధపడుతున్న వారికి మీ పరలోక జ్ఞానం చేత వారిని సిద్ధపరచుమని, బాప్తిజం తీసుకున్న వారు ప్రభు పరిశుద్ధ బలలో పాల్గొనే కృప చూపమని, విడవకుండా మీ సహవాసంలో ఎదిగే కృప చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.